పెళ్లికి ముందు లైంగిక సంబంధాలపై సుప్రీం కీలక తీర్పిచ్చింది. పెళ్లికి ముందు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేమంది సుప్రీం. ప్రేమించిన ప్రతి బంధము పెళ్లి వరకు వెళ్ళకపోవచ్చు, వివాహం చేసుకోలేదన్న కారణంతో ఒకరిని మరొకరు మోసం చేసినట్టు కాదు అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. గజ్వేలుకు చెందిన గాజుల తిరుపతి కేసులో ఈ తీర్పిచ్చింది దేశ అత్యున్నత న్యాయస్థానం. 2014 నాటి కేసు ఆధారంగా క్యారెక్టర్ బాగాలేదు అంటూ తిరుపతికి కానిస్టేబుల్ ఉద్యోగాన్ని ఇవ్వకుండా తిరస్కరించింది తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. దీనిపై కోర్టును ఆశ్రయించారు తిరుపతి. విచారణ జరిపిన న్యాయస్థానం పెళ్లికి ముందు లైంగిక సంబంధాలపై కీలక తీర్పిచ్చింది. ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో కలిసి ఉంటే నైతికంగా పతనంగా భావించలేమని స్పష్టం చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, ఈ 2014 నాటి కేసు ఎగ్జాక్ట్గా ఏమిటి? సుప్రీం ఇంకా ఏం వ్యాఖ్యానించింది? అయితే ఈ పిటిషన్ దాఖలు చేసినటువంటి వ్యక్తి గజ్వేల్కి చెందినటువంటి తిరుపతి అనే వ్యక్తి. గతంలో 2014లో ఇతని మీద ఒక హరాస్మెంట్ కేసు నమోదైంది, ఇతడితో పాటు ఇతడి కుటుంబ సభ్యుల మీద. ఎందుకంటే గతంలో 2014లో ఒక యువతిని తిరుపతి ప్రేమించాడు. ఆ తర్వాత ప్రేమ పేరుతో వాళ్ళిద్దరూ కూడా ఒక దగ్గరే ఉన్నారు. ఆ తర్వాత పెళ్లికి అడిగినప్పుడు అతడు నిరాకరించాడు. సో నిరాకరణకు కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఇద్దరిది కూడా ఒకటే గ్రామం కావటం, ఇద్దరు కూడా పక్కపక్క ఇల్లులోనే ఉండటంతో వీళ్ళ తిరుపతి పేరెంట్స్కి ఆ అమ్మాయి నచ్చకపోవటం, సో దీంతో వాళ్ళు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఇద్దరు కూడా విడిపోయారు. సో ఆ తర్వాత దీన్ని అదురుగా భావించి ఆ అమ్మాయి వెళ్ళి తిరుపతి మీద కేసు పెట్టింది. 2014లో ధర్మారం పోలీస్ స్టేషన్లో ఇతడి మీద కేసు కూడా నమోదైంది. ఆ తర్వాత ఇతడు కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ వచ్చాడు. సో కానిస్టేబుల్కి ఎగ్జామ్స్కి సెలెక్ట్ కూడా అయ్యాడు. తిరిగి వెరిఫికేషన్, పోలీస్ వెరిఫికేషన్ జరిగేటువంటి టైంలో మాత్రం ఇతడి మీద కేసు ఉన్నటువంటి కారణంగా ఇతన్ని సెలెక్ట్ చేయటం లేదు అనేటువంటి ఒక ఇదిని అప్పుడు రిక్రూట్మెంట్ బోర్డు తీసుకొచ్చింది. సో 2020లో అప్పుడున్నటువంటి లోక్ అదాలత్లో ఇద్దరికి సంబంధించినటువంటి కాంప్రమైజ్ కూడా అయిపోయింది. ఆ తర్వాత కూడా పోలీస్ సెలక్షన్స్లో తనని తీసుకోలేనటువంటి ఉద్దేశంతో హైకోర్టులో మొదటి తిరుపతి పిటిషన్ వేశాడు. సో తిరుపతి పిటిషన్ని విచారించిన తర్వాత సింగిల్ బెంచ్ తిరుపతికి ఫేవర్గా ఆర్డర్ ఇచ్చింది. సో లోక్ అదాలత్లోనే కేసు క్లోజ్ అయిపోయింది. ఇద్దరు కూడా కాంప్రమైజ్ ఉన్నారు కాబట్టి తన కన్సిడరేషన్ని తీసుకోవాల్సిందిగా రిక్రూట్మెంట్ బోర్డుకి సైతం గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ చెప్పింది. సో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని మళ్ళీ రిక్రూట్మెంట్ బోర్డు డివిజన్ బెంచ్లో అప్పీల్ చేయడం, సో డివిజన్ బెంచ్లో మళ్ళీ తనకి ఎదురుదెబ్బ తగలడంతో తిరుపతి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సో సుప్రీంకోర్టు ఈరోజు ఈ కేసు సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. సో పెళ్లికి ముందు ఉన్నటువంటి సంబంధాలపైన ఇద్దరు కూడా మేజర్లుగా ఉన్నారు. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల వీళ్ళ మధ్య డిస్టర్బెన్సెస్ వస్తే దాన్ని అదునుగా భావించి అవతల వ్యక్తి వెళ్ళి పోలీసులను ఆశ్రయించడం, కంప్లైంట్ చేయడం అనేటువంటిది పూర్తిగా అన్యాయం. సో ఇది పూర్తిగా లెక్కలోకి రాదు. దీన్ని ఆధారంగా చేసుకొని రిక్రూట్మెంట్స్లో ఎక్కడ కూడా అన్యాయం జరగకూడదనేటువంటి ఉద్దేశాన్ని ఇవాళ సుప్రీంకోర్టు చెప్పింది. సో ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి ఆర్డర్లో కూడా చాలా ఇంపార్టెంట్ విషయాన్ని మెన్షన్ చేసింది. సో ఈ అంశాలను ఆధారంగా చేసుకొని రిక్రూట్మెంట్ సెలక్షన్ని రద్దు చేయడానికి వీల్లేదు. సో తిరుపతికి మొదట ఇచ్చేటువంటి సెలక్షన్ని యథావిధిగా తన పేరుని సెలక్షన్ లిస్ట్లో పెట్టాలి అంటూ కూడా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. గతంలో సింగిల్ బెంచ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని ఈరోజు సుప్రీంకోర్టు సమర్థించింది. సత్యం, రెండితే ఎండ్ ఆఫ్ ద డే ఏమైంది? ఇప్పుడు 10 years ఓల్డ్ కేసు, రిక్రూట్మెంట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు అతనికి తిరిగి ఉద్యోగం ఇవ్వమని చెప్పిందా, లేకపోతే కన్సిడర్ చేయముందా, లేకపోతే ఫర్దర్ రిక్రూట్మెంట్లో అతన్ని ఏజ్ రిలాక్సేషన్ చేసి కన్సిడర్ చేయమని చెప్పిందా, ఏం చెప్పింది? అయితే అప్పుడు హైకోర్టు సింగిల్ బెంచ్ ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో తినకు సంబంధించినటువంటి కేసు అంతా కూడా పూర్తిగా లోక్ అదాలత్లో క్లోజ్ అయ్యింది కాబట్టి మీరు కన్సిడర్ చేయండి అని గతంలోనే రిక్రూట్మెంట్ బోర్డుకి హైకోర్టు సింగిల్ బెంచ్ చెప్పింది. సో అదే ఆర్డర్ని ఈరోజు సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. సో తన మీద ఆల్రెడీ లోక్ అదాలత్లో కేసు క్లోజ్ అయినప్పుడు ఇంకా తన మీద అలిగేషన్స్ ఎక్కడ కూడా ఉండవు. తాను ఫిల్ చేసేటువంటి అప్లికేషన్ ఫామ్స్లోనే తన మీద కేసు ఉన్నటువంటి అంశాన్ని చాలా క్లియర్గా పేర్కొన్నాడు. కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా తిరుపతి అనేటువంటి వ్యక్తి తన మీద కేసు ఉన్నటువంటి దాన్ని కూడా దాచే ప్రయత్నం చేయలేదు. ఎక్కడ కూడా తన ఉన్నటువంటి నేర చరిత్రను దాచిపెట్టలేదు. చాలా క్లారిటీగా క్లియర్గా అందులో మెన్షన్ చేశాడు. కాబట్టి గతంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు తన రిక్రూట్మెంట్ని ఆపడం అనేటువంటిది విరుద్ధం. కాబట్టి తన అప్లికేషన్ని కన్సిడర్ చేయమని రిక్రూట్మెంట్ బోర్డుకి చెప్పింది. దీంతో సుప్రీంకోర్టులో తిరుపతికి అయితే ఊరట లభించినట్టుగానే చెప్పాలి. సో ఇట్లాంటి కేసెస్ ఇటీవల కాలంలో ఎక్కువ అయ్యాయి కాబట్టి సుప్రీంకోర్టు ఈ తరహా వ్యాఖ్యలు చేసింది. రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఒకలాగా కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు విడిపోతే నేరుగా యువతి వెళ్ళి అబ్బాయి మీద కేసు పెట్టడం, ఆ కేసు ప్రభావం అతడి ఫ్యూచర్ మీద ఉండద్దు అనేటువంటి భావనతోనే సుప్రీంకోర్టు ఈ తరహా జడ్జిమెంట్ ఇచ్చింది.
రైట్ ప్రణీత.